రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ విరించి గారి కథ అతడే హితుడు వినబోతున్నారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రి 9 అయింది. అలసి సొలసి ఇంటికొచ్చి స్నానం చేసి కంచం ముందు కూర్చున్నాను. శారద వేడివేడి అన్నం, నాకిష్టమైన బంగాళదుంపల వేపుడు, కొబ్బరి పచ్చడి, కందిపొడి వడ్డించింది. ఆవురావురమని తింటున్నాను. బంగాళదుంప కూర తిని పచ్చడి కలుపుకున్నాను. పట్టాభి అన్నయ్య గారు ఊళ్ళోకి వచ్చారుటండి అంది శారద నెయ్యి వేస్తూ. అమ్మ అప్పుడే పడుకుందే అన్నాను నేను తల వంచుకుని తింటూ, శారద చెప్పిన విషయం పట్టించుకోకుండా. నిద్ర వస్తోందని పడుకున్నారు. అన్నయ్య గారు ఇంటి పనులేవో ఉన్నాయట. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించి రిపేర్ చేయిస్తారట. పైన 2వ అంతస్తు కూడా వేస్తారట. శారద ఆ విషయం వదిలేటట్టు లేదు. ఏమిటి వంట? ఉప్పు ఎక్కువై చచ్చింది గట్టిగానే విసుక్కున్నాను. అత్తయ్య గారు సురేఖ తిన్నారు. ఉప్పు ఎక్కువనలేదే. పట్టాభి అన్నయ్య గారు రేపు మన ఇంటికి వస్తారేమో. శారద ఇంకా అదే విషయం. ఏది వినడానికి నాకు ఆసక్తి లేదో అదే విషయం చెప్తోంది. నాకు చిర్రెత్తుకొచ్చింది. లోకంలో దిక్కుమాలిన విషయాలన్నీ నీకే కావాలా అన్నాను. కాదు అరిచాను. నా కోపం కట్టలు తెంచుకుంది. కంచంలో చేయి కడుక్కుని విసురుగా లేచాను. అయ్యో, సగంలో లేచిపోయారు. నేనేమన్నానని? ఏదో మనసులో పెట్టుకొని అన్నం మీద చూపిస్తారేమిటి? మీ ప్రవర్తన ఏమిటి ఈ మధ్య ఇలా తయారైంది? ఆయన మీ స్నేహితుడే కదా, ఇప్పుడే సడన్గా ఏమైంది? శారద మొహం చిన్నబుచ్చుకుని బాధగా అంది. నేను విసురుగా లేచి బయటకు పోయి మెట్లెక్కి డాబా పైకొచ్చాను. నా మనసులాగే ఆకాశం నల్లటి మబ్బులతో మూసుకుపోయి ఉంది. చంద్రుడు నా ఆలోచనల్లాగానే మసకమసగ్గా అస్పష్టంగా ఉన్నాడు. మనసంతా అశాంతిగా ఉంది. ఎందుకో తెలీదు. ఇది అని చెప్పలేని ఫీలింగ్. పట్టాభి నా చిన్ననాటి నేస్తం. ఇన్నాళ్ళు నా ప్రాణ స్నేహితుడే అనుకున్నాను. ఆ భ్రమలోనే 40 ఏళ్లు బ్రతికాను. ఎలిమెంటరీ స్కూల్ నుంచి నేను వాడు కలిసే తిరిగాం, కలిసే పెరిగాం. హై స్కూల్లో, కాలేజీలో కలిసే చదివాం. నాకు చదువు సరిగ్గా అబ్బక డిగ్రీ పూర్తి చేయలేదు. వాడు డిగ్రీ పాస్ అయి గవర్నమెంట్ జాబ్ సంపాదించాడు. వాడితో తిరగడం, వాడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడం గర్వంగా ఉండేది. ఓ పత్రిక కార్యాలయంలో వాడు నాకు ఉద్యోగం ఇప్పించాడు. అది నేను ఎంతో కాలం చెయ్యలేకపోయాను. మా ఊళ్ళోనే నా స్వయం కృషితో ఓ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం సంపాదించాను. నా 2 ఆడపిల్లలు మెరిట్ స్టూడెంట్స్. నేనెక్కువ శ్రమ పడకుండానే వాళ్ళకి ఇంజనీరింగ్ పూర్తయింది. పట్టాభి ఉద్యోగరీత్యా ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ వెళ్ళిపోయాడు. మా నాన్నకి ప్రతి జనవరి 1కు కాళ్లకు దండం పెట్టి ఓ కొత్త డైరీ ఇచ్చేవాడు. అమ్మకి కూడా వాడంటే అభిమానమే. అలాంటి వాడిలో అంత విషం దాగుందా? లేక అలా మారిపోయాడా? నా చిన్నప్పటి సంఘటనలన్నీ ఒక్కొక్కటి జ్ఞాపకం వస్తున్నాయి. అప్పట్లో ఇప్పట్లా క్రికెట్ ఉండేది కాదు. మేం స్కూల్ ఫైనల్కి వచ్చేటప్పటికి క్రికెట్ అప్పుడే అక్కడక్కడ ఆడుతున్నారు. అంతా బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. పట్టాభి సెంటర్ ఆడేవాడు. నేను, తంగిరాల రామ్మోహన్, మంగళంపల్లి వెంకటేశం, నందుల బాబీగాడు ఫ్రంటు బ్యాకు ఆడేవాళ్ళం. అప్పట్లో ప్రతి ఇంట్లో గోడలకి బ్యాడ్మింటన్ బ్యాట్లు వేలాడుతూ ఉండేవి. నా బ్యాట్ విరిగితే పట్టాభి తన దగ్గరున్న బ్యాట్ ఇచ్చేవాడు. నాకు ఇంగ్లీష్ డ్రాఫ్టింగు నీట్గా ఇన్షర్ట్ చేసుకోవడం వాడే నేర్పాడు. వాడు నాకేం చేస్తున్నా స్నేహం కొద్దీ చేస్తున్నాడనుకున్నానే కానీ గొప్ప కోసమో నలుగురికి చెప్పడం కోసమో చేస్తున్నాడని ఎప్పుడూ అనుకోలేదు. మా 2 పెళ్ళిళ్ళు 1 సంవత్సరం తేడాతో అయ్యాయి. సినిమాలకి, షికార్లకి ఎక్కడికెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం. మా స్నేహం కొంతమందికి ఆదర్శంగానూ, కొందరికి అసూయగానూ ఉండేది. వాడికి కాకినాడ ట్రాన్స్ఫర్ అయ్యాక తరచూ ఫోన్ చేస్తుండేవాడు. కానీ మనుషులు ఎందుకిలా మారిపోతారో నాకు అర్థం కాదు. వాడి దగ్గర తీసుకున్న డబ్బు ఎప్పుడూ వాడు వద్దన్నా అడగకుండానే తిరిగిచ్చానే. వాడికేం బాకీ లేనే.
నా అవసరాల నిమిత్తం వాడి దగ్గర అప్పులు చేసి వాడికి లోకువైపోయానా? డాబాపై పచార్లు చేస్తూనే ఉన్నాను. మనసు అశాంతిగానే ఉంది. వాడు నాకేదో ద్రోహం చేశాడనే భావన, నన్నేదో వాడు అవమానించాడనే బాధ, వాడు నా పరువేదో గంగలో కలిపాడనే ఉక్రోషం నన్ను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. మా నాన్న మంచం మీద ఉండగా ఒకసారి వచ్చి పలకరించాడు. మా నాన్న పోయినప్పుడు వాడు సంవత్సరం దాకా రాలేదు. నన్ను పలకరించలేదు. ఓదార్చాలనే కనీస జ్ఞానం వాడికి లేదు. మా నాన్న పోయినట్లు ఎవరో ఒకళ్ళు చెప్పకుండా ఉంటారా? నా బాధలో నేను చెప్పడం మర్చిపోయి ఉండొచ్చు. తెలుసుకోవాల్సిన బాధ్యత వాడికి లేదా? మా ప్రక్కింటి గజపతికి కాకినాడలో వాడు కనపడినప్పుడు చెప్తే, అలాగే వయసైపోయింది పోయాడు అని ఉదాసీనంగా అన్నట్ట. పట్టాభి అలా అన్నాడని గజపతి ఎంతో బాధపడుతూ చెబితే నాకు పట్టరాని కోపం వచ్చింది. అందుకే వాడు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఎత్తడం మానేశాను. సంవత్సరం తర్వాత వచ్చి మొక్కుబడిగా పలకరించి వెళ్ళిపోయాడు. ఖర్చుల్లో కష్టాల్లో ఉన్నాడేమో, డబ్బు అవసరమేమో అని ఇది ఉంచు అని ఓ 10,000 చేతిలో పెట్టాడా? మీ ఫ్రెండు పట్టాభి లక్షలు సంపాదిస్తున్నాడని గజపతి లాంటి వాళ్ళు అంతా నాతో అంటున్నారు. ఒకవేళ వాడిచ్చినా తిరిగి ఇచ్చేస్తాను కదా. వాడికి చేతులు రావు. అందుకే నా పెద్ద కూతురు స్రవంతి పెళ్లికి వాడు ఊళ్ళోనే ఉన్నా వాడికి పాఠం నేర్పాలని వాడిని పిలవలేదు. అయినా వాడు పిలవని పేరంటానికి వచ్చి 1000 చదివించి అక్షింతలు వేసి ఆశీర్వదించిపోయాడు. బోడి 1016 ఎవడికి గొప్ప? చీకట్లో ఏం చేస్తున్నారు? శారద కేకతో ఈ లోకంలోకి వచ్చాను. మౌనంగా మెట్లు దిగి క్రిందకొచ్చాను. టైం చూస్తే 10:30. సెల్లో పట్టాభి 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఈ పనికిమాలిన ఫోన్లకేం తక్కువ లేదు. మా ఇంటికి పట్టాభి ఇల్లు ఓ 10 ఏళ్ల అవతలే. నా చిన్న కూతురు సురేఖ అమ్మవాళ్ల గదిలో పడుకున్నారు. నేను మంచం ఎక్కి ఓ ప్రక్కకి తిరిగి పడుకున్నాను. శారద వచ్చి లైట్ ఆర్పి నా పక్కన పడుకుంది. మీరేమనుకోనంటే ఓ మాట చెప్పనా అంది శారద నా వంటి మీద చెయ్యి వేసి నాకు దగ్గరగా పడుకుని చాలా సౌమ్యంగా. అన్నాను. ఓ సంవత్సరంగా గమనిస్తున్నాను. మీ ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది అంది. నేను మాట్లాడలేదు. పట్టాభి అన్నయ్య గారు మనకు అత్యంత ఆత్మీయులు. ఆయన చేసిన సహాయాల్ని మర్చిపోయారా? ఇప్పుడు ఆయన పొడంటే గిట్టడం లేదు అంది నెమ్మదిగా. నేను వాడికి బోలెడు చేశాను అన్నాను పౌరుషంగా. ఏం చేశారు అని శారద నన్ను అడగలేదు. అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఆయన ఈ ఊరొచ్చిన ప్రతిసారి మన ఇంటికొస్తారు. మీరు ముభావంగా ఉండి ఆయన్ని అవమానిస్తున్నారు. అంటే వాణ్ణి కౌగిలించుకుని కాళ్ళు నెత్తిమీద జల్లుకోవాలా అన్నాను వ్యంగ్యంగా. అలా చేసినా తప్పులేదు అంది శారద. నోరు మూసుకుని పడుకో. వాడి గురించి నాకంటే నీకెక్కువ తెలుసా అన్నాను చిరాగ్గా. శారద మాట్లాడలేదు. అటు ప్రక్కకు తిరిగి పడుకుంది. మర్నాడు ఉదయం నాకు మెలకు వచ్చేసరికి ప్రక్కలో శారద లేదు. ఇంట్లో ఆఖరణ లేచేది నేను. రోజు నేను లేచేటప్పటికే శారద ఇల్లంతా శుభ్రం చేసి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి వంట మొదలు పెడుతుంది. నోట్లో బ్రష్ పెట్టుకుని వంటింట్లోకి తొంగి చూశాను. అత్తా కోడళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. అమ్మ నన్ను చూసి, ఏరా సూర్యం, పట్టాభి ఊళ్ళోకి వచ్చాట కదా అంది. నోట్లో బ్రష్ తీయకుండానే బుర్ర ఊపి వాష్ బేసిన్ దగ్గరికి పోయాను. నేను బ్రష్ చేసుకొచ్చేటప్పటికి ఓ చేత్తో గోరువెచ్చని మంచినీళ్లు, మరో చేత్తో వేడి కాఫీ గ్లాసు పట్టుకొని రెడీగా ఉంది శారద. 2 గ్లాసులు అందుకొని గడగడ నోట్లో పోసుకుని బాత్రూంలో దూరాను. అప్పటికే శారద బకెట్లో వేడినీళ్లు పోసి టవల్ బాత్రూంలో హ్యాంగర్కి తగిలించింది. కాలకృత్యాలు స్నానపానాదులు అయ్యాక పూజ గదిలోకొచ్చాను. పూజకన్నీ అమర్చున్నాయి. సంధ్య వార్చుకొని గాయత్రి చదువుకొని పూజా కార్యక్రమం ముగించుకుని బెడ్రూంలోకి వచ్చేటప్పటికి 9 అయ్యింది. శారద నన్ను చెయ్యనివ్వదో నేను చెయ్యనో నాకు తెలియదు, కానీ
ఇంట బయట చిన్నపాటి పని కూడా శారద నాకు చెప్పదు. ఈ మధ్య నాకు కాస్త ఒళ్ళు పెరిగింది, కాస్త బొజ్జ కూడా వచ్చినట్లుంది. ప్యాంట్లన్నీ టైట్ అయ్యాయి. కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉందని, శరీరానికి వ్యాయామం కూడా కావాలని డాక్టర్ చెప్పాడు. నడిస్తే కాస్త ఆయాసం వస్తోంది. మార్నింగ్ వాక్ వెళ్ళాలని ఎన్నాళ్ల నుంచో రోజూ అనుకోవడం. శారద రోజు గుర్తు చేయడమే కానీ ఒక్కరోజు వెళ్ళిన పాపాన పోలేదు. బయట గేట్ తీసిన చప్పుడయింది. బెడ్రూమ్ కిటికీలోంచి చూశాను. పట్టాభి కాంపౌండ్ వాల్ గేట్ తీసుకుని లోపలికొస్తున్నాడు. ఇంక వీడికి అమ్మ శారద మర్యాదలు చేస్తారు. వీడు అతి వినయంగా అమ్మ కాళ్లకు నమస్కారం పెడతాడు. ఆవిడ దీవిస్తుంది. శారద, అన్నయ్య గారు కులాసానా, వదిన గారు పిల్లలు బాగున్నారా అంటుంది. ఇవన్నీ మామూలే. నేను ఒకప్పుడు వీడి గుణం తెలియక ఎదురు సన్నాహాలు చేసినవాణ్ణే. వాడు ప్రతి మాటకు చిరునవ్వు చిందిస్తాడు. ఆ నవ్వు ఎలా వస్తుందో అర్థం కాదు. రాని చెప్తా, ఈసారి వీణ్ణి కడిగేయాలి అనుకున్నాను. అనుకున్నట్లుగానే అమ్మ ఆశీర్వచనం, నా అర్ధాంగి పలకరింపులు నా బెడ్రూంలోకి వినిపిస్తున్నాయి. శారద కాఫీ ఇచ్చినట్లుంది. వద్దమ్మా, ఇప్పుడే తాగొచ్చా అంటున్నాడు. వాడు హాల్లో కూర్చున్నాడు. నాకు పడక గదిలో నుంచి బయటకు రాబుద్ది కాలేదు. ఏమండి, పట్టాభి అన్నయ్య గారు వచ్చారు. శారద హాల్లోంచి అరుస్తోంది. నాకు ఇక తప్పింది కాదు. హాల్లోకొచ్చాను. నేను రాగానే శారద కిచెన్లోకి, అమ్మ పూజ గదిలోకి వెళ్ళారు. ఏరా సూర్య, ఎలా ఉన్నావు? పట్టాభే పలకరించాడు. భేషుగ్గా అన్నాను నిర్లక్ష్యంగా. వెరీ గుడ్, నీలో నాకు అదే నచ్చుతుందిరా. చిన్నప్పటి నుంచి నువ్వెప్పుడూ అంతే. అందరూ ఇలా ఉన్నావు, ఏదో ఉన్నావు అంటారు. నువ్వెప్పుడు భేషుగ్గా అని, ఎక్సలెంట్ అని అంటావు అన్నాడు వాడు నవ్వుతూ. వాడి మొహంలో ఎప్పట్లానే చిరునవ్వు తాండవిస్తూనే ఉంది. నేనేం సంభాషణ పొడిగించదలుచుకోలేదు. ఏంటి విశేషాలు? పెద్దమ్మాయి స్రవంతి అల్లుడు కులాసానా అన్నాడు పట్టాభి. ఆ. సురేఖకేమైనా సంబంధాలు చూస్తున్నావా? ఆ. నీ ఆరోగ్యం బావుందా? ఆ మధ్య నీకేదో జ్వరమని గజపతి చెప్పాడు. ఆ తప్పితే ఏం మాట్లాడవేంట్రా? ఏమైంది ఈ మధ్య నీకు? ముభావంగా ఉంటున్నావు. మనసు బాగాలేదా? ఒంట్లో నలతగా ఉందా? ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమా అన్నాడు పట్టాభి నెమ్మదిగా. నాకు చిర్రెత్తుకొచ్చింది. ఎన్నాళ్లగానో నాలో దాచుకున్న కోపం, ఆవేశం కట్టలు తెంచుకున్నాయి. ఏం మాట్లాడుతున్నానో నాకే తెలీదు. నీకేరా, బాగా సంపాదించావు, నీకేం సమస్యలుండవు. నువ్వు చాలా తెలివైనవాడివి. నేను ఎక్కడ డబ్బు అప్పు అడుగుతాను అని ఎప్పుడూ ఎవరో ఒకళ్ళని కూడా తీసుకొస్తావు అన్నాను వ్యంగ్యంగా. 1-2 సార్లు వాడు ప్రక్కింటి సింహాచలాన్ని తీసుకొచ్చాడు. పట్టాభి ఆశ్చర్యపోయినట్లు మొహం పెట్టాడు. వాడు ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు. నేను తెలివైన వాడినని గ్రహించడానికి నీకు 40 ఏళ్లు పట్టిందిరా సూర్యం. నువ్వు డబ్బులు అడుగుతావని నేనెవరినో ఒకరిని కూడా తీసుకురావడం ఏమిట్రా అన్నాడు అమాయకంగా మొహం పెట్టి. ఎస్, నువ్వు చాలా తెలివైన వాడివి. మా నాన్న పోతే సంవత్సరం దాకా నన్ను పలకరించడానికి రాలేదు. నీకు తెలియదు. పైగా ఆ సమయంలో నీకు ఆరోగ్యం బాగాలేదని వంక చెప్పావు. తండ్రి పోయి ఖర్చుల్లో ఉన్నాడని తెలిసి ఎక్కడ అప్పు అడుగుతానోనని తప్పించుకోవడానికి సింహాచలాన్ని తీసుకొని వచ్చావప్పుడు. నాకు మనసులో ఉన్నదంతా కక్కేశాను. వాడు చిరునవ్వు నవ్వుతున్నాడు. నాకు ఆ నవ్వు వ్యంగ్యంగా, నేనేదో అమాయకుణ్ణైనట్లు, దానికి వాడు జాలి పడుతున్నట్లు ధ్వనిస్తోంది. సూర్యం, మనది 40 ఏళ్ల స్నేహం. నువ్వు నన్నింతేనా అర్థం చేసుకున్నది? నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది అన్నాడు పట్టాభి. వాడి మొహం మాత్రం ప్రశాంతంగానే ఉంది. నేనేనాడు నీ దగ్గర చేయి చాచలేదు. అవసరమైతే మా కంపెనీలో లోన్ తీసుకుంటా గానీ ఎవరినీ యాచించను. చాలా గట్టిగా, స్పష్టంగా, గర్వంగా అన్నాను. నాకు లోపల గిల్టీగానే ఉంది. నా మాటలు ఎంతవరకు వాస్తవమో నా అంతరాత్మకు తెలుసు. వాడు 100 సార్లు ఆదుకున్నాడని అంగీకరించడానికి నా మనసు సిద్ధంగా లేదు. అది నాకే ఆశ్చర్యంగా ఉంది. అవును,
నువ్వెప్పుడూ నన్ను అడగలేదు అన్నాడు పట్టాభి ఒప్పుకున్నట్లుగా. దట్ ఈజ్ సూర్యం అన్నాను. ఎస్, దట్ ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు పట్టాభి. అదే చిరునవ్వు. నాకు కొంచెం ఆవేశం తగ్గింది. కానీ ఏదో అసంతృప్తి నన్ను వెన్నాడుతోంది. వాణ్ణి అన్ని మాటలన్నా వాడిలో చలనం లేదు. అది వాడి సంస్కారమా, అహంకారమా? నిజానికి నేను అనేక మార్లు పట్టాభి దగ్గర డబ్బు అప్పు చేశాను. మా చెల్లెలు పెళ్లికి, మా నాన్న అనారోగ్యానికి, నాకు సరైన ఉద్యోగం లేక సంసారం గడవడం కష్టంగా ఉన్నప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు చాలాసార్లు అప్పు చేశాను. వాడెప్పుడూ తిరిగి అడగకపోయినా తీర్చేశా. నేనిన్ని మాటలన్నా పట్టాభి మాట్లాడలేదు. మౌనంగానే ఉన్నాడు. వాణ్ణి ఎంత రెచ్చగొట్టి వాడి మనసు గాయపరుద్దామన్నా మౌనాన్ని వాడు కవచంగా ఉపయోగించాడు. నువ్వు చాలా ఆవేశంగా ఉన్నావు, క్యారీ ఆన్, మళ్ళీ వస్తా అంటూ లేచి వాడు చిరునవ్వుతో నాకు దగ్గరగా వచ్చి నా భుజం నొక్కి కరచాలనం కోసం చెయ్యి చాచాడు. నేను 2 చేతులు వెనక్కు కట్టుకున్నాను. వాడికి ఆ ఛాన్స్ కూడా ఇవ్వదలుచుకోలేదు. వాడు నా భుజం తట్టి బయటకు నడిచాడు. వస్తానమ్మా శారదా అన్నాడు. అన్నయ్య గారు, భోజనానికి వచ్చేయండి. శారద కిచెన్లోంచి అరుస్తోంది. మరోసారి వస్తానమ్మా అంటూ పట్టాభి గేటు తీసుకుని బయటకు నడిచాడు. వాడు ఎప్పుడొచ్చినా కారు వాడి ఇంటి దగ్గర పెట్టి నడిచే వస్తాడు. అది వాడి నిరాడంబరానికి చిహ్నమో లేక ఆ కారు చూసి నేనేడుస్తానన్న భావమో తెలీదు. పట్టాభి వెళ్ళగానే టిఫిన్ చేసి కంపెనీకి వెళదామని స్కూటర్ బయటకు తీశాను. నేను ఊళ్ళోకి వెళ్ళాలంటే పట్టాభి ఇంటి ముందు నుంచే వెళ్ళాలి. మరో మార్గం లేదు. స్కూటర్ స్టార్ట్ చేసి పట్టాభి ఇంటివైపు పోనిచ్చాను. వాడు ఇంటి ముందు కుర్చీ వేసుకుని 4-5 పనివాళ్లతో మాట్లాడుతున్నాడు. వాడి కారు రోడ్డు ప్రక్కనే పార్క్ చేసుంది. నేను వాడికేసి చూడకుండా వాడి ముందు నుంచే స్కూటర్ స్పీడ్గా లాగించాను. సూర్యం, సూర్యం పట్టాభి పిలుస్తున్నాడు. చప్పట్లు కొడుతున్నాడు. నేను కావాలనే చూడనట్లు వచ్చేస్తే ఆ కేకలు నాకెందుకు వినిపిస్తాయి? నేను స్కూటర్ ముందుకు పోనిచ్చాను. పట్టాభి ఎప్పుడు వచ్చినా మా పాత మిత్రులు ఎలక్ట్రానిక్స్ షాపు కృష్ణమూర్తిని, బట్టల కొట్టు బాబ్జీని, మెడికల్ షాపు రాజును, మిఠాయి కొట్టు సాంబణ్ణి, కాంపౌండర్ సూర్యభాస్కరాన్ని కలవకుండా వెళ్ళడు. బహుశా నాతో స్కూటర్ మీద వచ్చి వాళ్ళని చూద్దామనుకున్నాడేమో. ఆ రాత్రి నేను వచ్చేటప్పటికి బాగా ఆలస్యమైంది. చాలా అలసిపోయి ఉన్నాను. నాదేం పట్టాభిలా సర్కారు నౌకరీ కాదుగా, దిక్కుమాలిన ప్రైవేటు ఉద్యోగాలంతే. వచ్చేటప్పటికి అమ్మా సురేఖ పడుకున్నారు. శారద నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఈ మహాపతివ్రత పతిదేవుడు తింటేగాని భోజనం చెయ్యదు. ఇంటికొచ్చేటప్పటికి చాలా అనీజీగా ఉంది. నీరసం, నిస్సత్తువ నన్ను ఆవహించాయి. ఎలాగో స్నానం చేసి 2 మెతుకులు కతికాను. అన్నం తినబుద్ధి కాలేదు. కాసేపు డాబాపై పచార్లు చేశాను. రాత్రి 11 అయింది. నిద్ర పట్టడం లేదు. ఛాతీలో చెప్పలేని బాధ పట్టేసినట్లు, గుండెలు మెలితిప్పినట్లు ఉంది. నాకేమవుతోందో తెలియడం లేదు. అజీర్తి వల్లనేమో అనుకున్నాను. బెడ్రూంలోకొచ్చి నడుం వాల్చాను. శారద నా పక్కన కూర్చొని నా వంటి మీద చెయ్యి వేసింది. ఇదేమిటి ఇంత చెమటలు అంది కంగారుగా. నా వళ్ళంతా తడిసి ముద్దయింది. నేను సమాధానం చెప్పే స్థితిలో లేను. ఏమైందండి? ఏమిటిలా అయిపోతున్నారు? నాకు మాట రావడం లేదు. నాకేదో అవుతోంది. అత్తయ్యా, సురేఖ శారద చూస్తోంది. శారద సెల్ తీసుకుని ఎవరికో డైల్ చేస్తోంది. అన్నయ్య గారు, మీరు అర్జెంటుగా రావాలి, ఆయనకు. నాకేం వినపడలేదు. మెలకువ వచ్చేటప్పటికి ఎక్కడున్నానో తెలీదు. కళ్ళు నెమ్మదిగా తెరవడానికి ప్రయత్నించాను. టక్ టక్ మని మానిటర్ శబ్దం వినిపిస్తోంది. ఎయిర్ కండిషన్డ్ రూమ్లో ఉంది. చల్లగా ఉంది. బహుశా ఐసీయూ అయి ఉంటుంది. కళ్ళు తెరవగానే ఎదురుగా పట్టాభి చిరునవ్వుతో కనిపించాడు. ఏం భయం లేదు అన్నట్లుగా కళ్లతోటే సౌజ్ఞ చేశాడు.
ఎడమ చేతికి సెలైనో ఏదో ఎక్కిస్తున్నారు. కుడి చేతికి కూడా ఏవో వైర్లు కనెక్ట్ చేసున్నాయి. బహుశా అవి పల్స్, బీపీ మానిటర్స్ అయి ఉంటాయి. వాడు ఒక చెయ్యి నా భుజం మీద వేసి మరో చెయ్యి నా తలపై ఆప్యాయంగా రాస్తున్నాడు. నాకేమైంది? ఛాతీ మధ్యన పైనుంచి క్రింద దాకా బ్యాండేజీ ఉంది. 2 కాళ్లకు కూడా ఏదో ఆపరేషన్ చేసినట్లున్నారు. హార్ట్అటాక్ వచ్చిందా? బైపాస్ చేశారా? ఈ పెద్ద హాస్పిటల్కు ఎలా తీసుకొచ్చారు? లక్షల రూపాయలు పాపం శారద ఎక్కడి నుంచి తెచ్చింది? అమ్మ, శారద, సురేఖ ఎంత తల్లడిల్లిపోయుంటారు. స్రవంతి అల్లుడు వచ్చారా? ఏ ఊళ్ళో, ఏ హాస్పిటల్లో ఉన్నాను? అన్నీ ప్రశ్నలే. అన్నింటికీ పట్టాభి మౌనమే సమాధానం. వాడి చిరునవ్వే నాకు కొండంత ధైర్యం. సాయంత్రం అయినట్లుంది. ఒక్కొక్కళ్లే ఐసీయూలో పేషెంట్స్ తాలూకు వాళ్ళు చూడ్డానికి వస్తున్నారు. మొదట శారద గుడ్ల నీళ్లు కక్కుకుంటూ మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటూ వచ్చింది. చిన్నగా నవ్వడానికి ప్రయత్నించాను. శారద దగ్గరగా వచ్చింది. పట్టాభి బయటకు నడిచాడు. బాబా దయవల్ల గండం గడిచింది. బాబాయే పట్టాభి అన్నయ్య రూపంలో వచ్చాడండి అంది శారద. నాకు చిన్నగా అర్థమవుతోంది. శారద ఫోన్ చేయగానే పట్టాభి వచ్చి ఈ హాస్పిటల్లో జాయిన్ చేసుంటాడు. ఆయన దేవుడండి. టెస్ట్లకు, ఆపరేషన్కు అర్జెంటుగా 5 లక్షలు కట్టాలంటే అన్నయ్య గారు ఇంటి కోసం అప్పు తీసుకున్న 3 లక్షలు, కారు అమ్మేసి 2 లక్షలు కట్టారు అంది శారద. నా కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. చెంపల మీదుగా కన్నీళ్లు కారుతుంటే శారద పమిట కొంగుతో తుడిచింది. మీరు అధైర్యపడకండి. అన్నయ్య గారు ఉద్యోగానికి సెలవు పెట్టి పగలు రాత్రి మీ ప్రక్కనే ఉంటున్నారు. వారం రోజుల్లో ఇంటికెళ్ళిపోవచ్చన్నారు. శారద నాకు ధైర్యం చెప్తోంది. నేను వెళ్ళి అత్తయ్య గారిని పంపిస్తా. తర్వాత సురేఖ, స్రవంతి, అల్లుడు గారు వస్తారు. మరి నే వస్తాను. శారద నా చెయ్యి మృదువుగా నొక్కి వెళ్ళలేక వెళ్ళింది. ఆ తరువాత అమ్మ వచ్చింది. ఆ వయసులో ఆవిడికిది పెద్ద షాక్. కొడుకును ఆ స్థితిలో చూడ్డం ఆవిడికి బాధాకరమే. నా తల మీద చెయ్యి వేసి ప్రేమగా రాసింది. ఏం భయం లేదు నాన్న. నేను జన్మనిస్తే పట్టాభి నీకు పునర్జన్మనిచ్చాడు. సమయానికి వాడే ఆదుకోకపోతే ఎంత ఘోరం జరిగిపోయేదో. నీకు రక్తం కావాలంటే వాడే ఇచ్చాడు. ఆపరేషన్ డబ్బు వాడే కట్టాడు. పగలు రాత్రి నిద్రాహారాలు మాని నీ ప్రక్కనే ఉన్నాడు. దేవుడంటే ఎక్కడో ఆకాశంలో కిరీటాలెట్టుకుని ఉండడురా. దేవుడు పట్టాభిలాగే ఉంటాడు. ఆపదల్లో తోడుగా నిలిచేవాడే కదరా స్నేహితుడు. అతడే అసలైన హితుడు అంది అమ్మ. అమ్మ పట్టాభిలో సాక్షాత్తు దేవుణ్ణే చూస్తోంది. వాళ్ల మాటలను బట్టి నేను మృత్యువుతో కరచాలనమే కాదు, సరాసరి కౌగిట్లోకి వెళితే పట్టాభి బలవంతంగా లాక్కొచ్చాడని అర్థమైంది. అమ్మ వెళ్ళాక సురేఖ, అల్లుడు గారు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత పట్టాభి వచ్చాడు. వాడితో పాటే మొహంపై చెరగని చిరునవ్వు. ఆ చిరునవ్వుతో నేనున్నానని కొండంత భరోసా. వాడు నా చెయ్యిని తన చేతిలోకి తీసుకున్నాడు. అది స్వచ్ఛమైన స్నేహహస్తం. ఆ స్పర్శలో అనిర్వచనీయమైన అభిమానం, ఆత్మీయత, నిస్వార్థ ప్రేమ. థ్యాంక్స్ రా పట్టాభి, నన్ను మన్నించు అనాలనుకున్నాను. మాట రాక గొంతు పెగల్లేదు. నా కళ్ళు తెరుచుకున్నాయి. పొరలు తొలగిపోయాయి. జగపతి లాంటి వాళ్ల చెప్పుడు మాటలు విని పట్టాభి లాంటి ఉత్తముణ్ణి ఎంత అపార్థం చేసుకున్నానో అర్థమైంది. నేను చిన్న ఉద్యోగంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం, వాడు సర్కారీ నౌకరీలో అంచెలంచెలుగా ఎదగడంతో నాలో నిగూఢంగా అసూయ మొగ్గతొడిగింది. పట్టాభిని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. మెల్లగా కళ్ళు మత్తుతో మూతలు పడుతున్నాయి. నా చెయ్యి మాత్రం పట్టాభి అభయహస్తంలోనే ఉంది. నిశ్చింతగా కళ్ళు మూసుకున్నాను. వారం 10 రోజులు గడిచినట్లుంది. నాకు పగలు రేయి తేడా తెలియడం లేదు. ఇప్పుడు లేచి కూర్చుంటున్నాను. నెమ్మదిగా నడుస్తున్నాను. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.